అందరికీ నమస్కారం. ఈ ఫొటోస్ లో ఉన్న వారందరూ సుపరిచితులు. మొదటి వారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు గారి తోడల్లుడు గారు, అలాగే ఎన్టీ రామారావు గారి పెద్దలుడు గారు. ఈ అయ్య గారు ఒక పుస్తకాన్ని రచించారట. ఆ పుస్తకాన్ని ఈ రోజు ఆవిష్కరించారు విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో. ఆ పుస్తకము పేరు ఏమిటంటే ప్రపంచ చరిత్ర ఆది నుండి నేటి వరకు అని చెప్పి ఒక పుస్తకాన్ని రాశారట. మరి అందులో ఏముందో మనకి ఇంకా తెలియదు. బయటికి వస్తే గాని అసలు విషయాలు వస్తాయి. నాకు తెలిసినంత వరకు ఈ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఈ పుస్తకం రాయడం కంటే కూడా తెలుగుదేశం ఆది నుంచి ఇప్పటి వరకు అనే చరిత్ర రాసుంటే అందరూ కూడా చాలా సంతోషపడేవారు. మనం ఏమీ చేయలేము గాని ఇకపోతే లక్ష్మీ పార్వతి గారు వచ్చారు. గత విశేషాలు వారు చెబుతారు. 1949లో పార్టీ ఓడిపోయింది. ఎందువల్లంటే ఇద్దరు అల్లుళ్ళ కొట్లాట వల్ల. వీళ్ళిద్దరూ చెరో గ్రూప్ చేసుకున్నారు పార్టీని. చివరికి ఎన్టీఆర్ గ్రూప్ ఏదో నాకే అర్థం కాకుండా అయిపోయింది. అందువల్ల నాకు నా భారీగా నువ్వు సహాయం చెయ్యి, ఆ లిస్టులన్నీ కూడా తెప్పిస్తాను నేను, అవన్నీ కూడా చదివి నాకు చెప్పు, ఏ నియోజకవర్గం ఏ వ్యక్తి వాళ్ళ ఏమిటని. నేను అది చేశాను. మీరు చక్కగా చెప్పారు లక్ష్మీ పార్వతి గారు ఈ ఇద్దరు అల్లుళ్ళ గురించి. ఇకపోతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ ఇద్దరు అల్లుళ్ళ గురించి ఏమి చెప్పారు అనే విషయం గురించి వారి మాటల్లోనే ఒక్కసారి విన్నాం. చెప్పండి రామారావు గారు. అల్లుళ్ళు అంటే అర్హతను బట్టి ఇచ్చాను. అర్హత అనేది వాళ్ళ లోపల ఈ దురుద్దేశం కలుగుతుంది, చెడు బుద్ధి కలుగుతుంది. మరి మామకే ద్రోహం చేసే కిలతగలుగుతారు, ద్రోహులు అవుతారని అనుకో. రామారావు గారు మీ మనోవేదన నాకు తెలుసు. అప్పుడు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. వీళ్ళిద్దరూ చేసిన ద్రోహం ఇప్పటికీ కూడా ప్రజలు మర్చిపోలేదు. ఇకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వచ్చారు. ఆయన గతంలో బాబు గారు గురించి, అదేనండి తోడల్లుడు గురించి మాట్లాడిన మాటలు ఒకసారి విందాం. మనకి జీవులు 4 రకాలుగా ఉంటారు. ఒకటి భూచరాలు. భూచరాలు అంటే మనుషులు, జంతువులు, వీరు. తర్వాత జలచరాలు అంటారు. జలచరాలు అంటే మన చేప, తిమింగలం. తర్వాత ఉభయచరాలు ఉంటాయి, నీటిలోనూ భూమి మీద, కప్ప లాంటి వాటి. తర్వాత ఖేచరాలు అంటారు. ఖేచరాలు అంటే పక్షులు, పైన ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి ఖేచరాలు. కానీ భగవంతుడి సృష్టిలో ఇంకొక 5వ సృష్టి కూడా జరిగిందేమో. మేధావి వెంకటేశ్వరరావు గారు మీరేమి చెప్పదలుచుకున్నారు ఈ సృష్టి గురించి? మాకెందుకు, బాబు గారి గురించి కొంచెం వివరముగా చెప్పండి అనేటటువంటిది నాకు అప్పుడప్పుడు అనుమానం వచ్చి ఈ మధ్య రూఢిగా నిజం అనిపించింది. అది ఒక వింత జీవి. ఆ వింత జీవి ఎవరంటే మా తోడలుడు. ఆయన పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట, రేపు ఒక మాట, నిన్న ఒక మాట. ఇది మరి ఎట్లా సాధ్యమేంటే ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజీ ముద్దు అని నిన్న చెప్పడం, మళ్ళీ లేదు ప్రత్యేక హోదా కావాలని చెప్పడం దగ్గర నుంచి. వెంకటేశ్వరరావు గారు తోడల్లుడు చంద్రబాబు గారి గురించి చాలా చక్కగా చెప్పారు. కానీ ఇకపోతే ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణలో ఇద్దరు ఒకరినొకరు గట్టిగా వాటేసుకొని ముద్దులాడుకున్నట్టుగా తెలుస్తుంది. గతాన్నంతా మర్చిపోయి ఆలింగనం చేసుకొని ఇద్దరు పరస్పరము బాగా దూరిపోయారని తెలుస్తుంది. చెప్పండి చంద్రబాబు గారు. ఇటీవల ఒకసారి కలిశాం. బాబు గారు మీరు కలుస్తారు నాకు తెలుసు. ఎందుకంటే మీకు సిగ్గు లజ్జ ఉండదు కాబట్టి కలిసిపోతారు. ఏమి చెప్పుకున్నారు? కలుసుకొని గట్టిగా ఖర్చుకున్నారా? కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. బాబు గారు మీరు మరి ఇంకో అనుమానం ఏమిటి? ఆయన అంత చక్కగా ఆలింగనం చేస్తే ఇంకా వెన్నుపోట్ల గురించి అన్ని మర్చిపోయి అనుమానాలన్నీ కూడా మర్చిపోండి. యాక్టివ్ లైఫ్ లో ఉన్నారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు. ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను. బాబు గారు అప్పుడు వెంకటేశ్వరరావు గారు ఏం చెప్పింటారో చెప్పమంటారా? నేను ఎప్పుడు 24 గంటలు బ్యాక్ ఆడుకుంటాను, చక్కగా బ్యాక్ ఆట ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటానని చెప్పి ఉంటారు. అంతే కదా? ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా పరిస్థితి వస్తే ఇప్పుడు నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి. బాబు గారు ఎంత మాట అన్నారు బాబు గారు. మీరు 99 ఏళ్లు కాదు బాబు గారు, 200 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానే ఉంటారు బాబు గారు. మీరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే బాబు గారు. మీకంటువంటి ఆస్కారమే లేదు బాబు గారు. ఆయన ఒకటే చెప్పాడు, నాకు తెలిసి ఆయన ప్రపంచ చరిత్ర పుస్తకంలో కూడా రాసి ఉండొచ్చు. ఈ యొక్క ప్రపంచం అంతమయ్యే వరకు కూడా మీరే ముఖ్యమంత్రి అని రాసి ఉంటారని చెప్పి ఉంటారు. చాలా హ్యాపీగా ఉన్నా. నిద్రలేస్తే బ్యాడ్మింటన్ ఆడుకుంటాం. వచ్చిన తర్వాత మనవరాళ్ళు వాళ్ళతో ఆడుకుంటా. అక్కడి నుంచి కసపు గాసిప్ ఎవరిన ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం.
మళ్ళా పేకాటకు పోతాడు. బాబు గారు నాకు ఒకటి అర్థమైంది బాబు గారు, మీరు ఇంకా ఆయన పైన పగ పోలేదు మీకు, అందుకే ఆయన పేకాట ఆడుతున్నారని చెప్పారు, అందుకే నేను ఇందాక మీకు గుర్తు చేశాను. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్. బాబు గారు ఏమన్నారు? వాక్య వండర్ఫుల్ లైఫా? వేకాడుకోవడం వండర్ఫుల్ లైఫా? ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ నీవు ఇదేనా ప్రజలకు ఇచ్చే సందేశం? వేకాడుకోండి ప్రజలారా అని చెప్తున్నావా? నువ్వన్నావు కదా గతంలో వాళ్ళు లేకుండా క్లబ్లు ఓపెన్ చేసేసారు, ఏదో ఓపెన్ చేశారన్నావు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, సూపర్ 6 లో కూడా చక్కటి క్లబ్స్ ఓపెన్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తెచ్చావేమో. ఆ పథకంలో లేదు మరి, కానీ నీ మనసులో ఉన్న పథకం అదే ఉంటుంది. నాకు తెలియంగా నీకు కూడా పేకాట పిచ్చి బాగా ఉందని అర్థమవుతుంది. నువ్వు రిటైర్మెంట్ లేదు, నువ్వు ప్రజలతో ఆడిస్తావు. నువ్వెందుకు పేకాట ఆడతావు? నువ్వు ప్రజలందరితో ఆడిస్తావు, ప్రజలతో ఆడుకుంటావు. అది కదా బాబు గారు నీ ఘన చరిత్ర. అది కూడా చెప్పాడు, నేను మర్చిపోయాను. ఏం మర్చిపోయారు బాబు గారు? ఏమి చెప్పారు ఆయన? పిల్లలకి రాత్రిలో ఒక స్టోరీ చెప్పి ఏం హ్యాపీగా నిద్రపోతాడు. బాబు గారు ఆయన మనవలకు ఆయన స్టోరీలు చెబుతుంటే నువ్వు రాష్ట్ర ప్రజలందరికీ క్షణానికి ఒక స్టోరీ అల్లి చెబుతున్నావుగా. స్టోరీలు వినడమే రాష్ట్ర ప్రజల పని కదా. ఒక 5 పుస్తకాలు రాశాడు ఆయన. ఈ ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు ఫస్ట్ది ఒక చరిత్రలో కొన్ని నిజాలు. ఎన్ని పుస్తకాలు రాసినా గాని నాకు తెలిసినంత వరకు మీ ఇద్దరి చరిత్ర ఒక పుస్తకం రాస్తే కనీసం ఒక 50,000 పేజీలన్నా అవుతుందేమో. మీ ఇద్దరు కలిసి కూర్చుని చక్కగా ఒక రోజు కాకపోతే ఒక సంవత్సరం పాటు మీ ఇద్దరి చరిత్ర మామకి ఎలా వెన్నుపోటు పొడుద్దాం అనేటువంటి ఒక పుస్తకము, అలాగే రాష్ట్ర ప్రజలకు ఎలాగ మోసం చేద్దాం అనేటువంటి మరొక పుస్తకము, ఇంకా భవిష్యత్తులో ఎన్ని మోసాలు చేయాలనేటువంటి ఇలాంటి పుస్తకాలన్నీ రాసుకుంటూ తోడళ్ళిద్దరూ ఉంటే చాలా బాగుంటుంది. అవి చక్కగా మార్కెట్ లో అమ్ముడుపోతాయి. మరింత వ్యాపారం హెరిటేజ్ లాగా విస్తరిస్తుంది పుస్తకాల వ్యాపారము. రిటైర్ అయిపోయాక నువ్వు అన్నావు కదా పుస్తకాల దుకాణం పెట్టుకొని మీ తోడళ్ళిద్దరూ ప్రజలకి అమ్ముకుందరు గాని. సరేనా మరి? ఇంకా మీ సొల్లు ఆపేసి వెళ్ళిరండి. అందరికీ నమస్కారము, బాయ్.